భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ ప్రేక్షకులు ఎంతవరకు ఆకట్టుకుందో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనం వెమ్లాల్లోని రాజరాజేశ్వరి థియేటర్లో సినిమా యొక్క రివ్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం ఇప్పుడు కొద్ది మంది దగ్గర వాళ్ళ రివ్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సినిమాకి వెళ్ళే ముందు వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనం ముందే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి? సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే ప్రతి ఒక్క హీరో సినిమా బాగుండాలని కోరుకునే వాళ్ళం. అందులో మేము మెగాస్టార్ ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీకి సంబంధించిన మేము ఫ్యాన్స్ పరంగా మొన్న అనుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ మా ఫ్యాన్స్ మధ్యలో చిన్న గొడవలు జరగడం ఒక పవన్ కళ్యాణ్ అభిమాని చనిపోవడం జరిగింది. అలాంటిది ఎక్కడ జరగకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దీ మేము చిరంజీవి అభిమానులను కూడా ఎన్టీఆర్ అభిమానులతో కలిసి మంచిగా సినిమా హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఏ గొడవలు కాకుండా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా అందరం కలిసి ఐకమత్యంతో చేయాలనుకుని మేము అందరం కలిసిమెలిసి ఇక్కడ చేస్తున్నాం. సినిమా గురించి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమా ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి బ్లాక్ బస్టర్ మూవీ కావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే కొరటాల ఇదివరకు శ్రీమంతుడు అలాగే మిర్చి సినిమా కూడా చేయడం జరిగింది. ఇది హైట్రిక్ సినిమా కావాలి, అలాగే ఎన్టీఆర్ కూడా మంచి బ్లాక్ బస్టర్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సినిమా ఎలా ఉందండి? సినిమా బాగుంది. ఓకే, సో ఇంకా సినిమాలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం జరిగిందా లోపల? సినిమా మునుపటి కన్నా ఇంకెక్కువ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్. ఓకే, సూపర్ సినిమా, బంపర్. లాస్ట్ ఫైట్ సినిమా సూపర్ సినిమా. సినిమా మొత్తం హరితారం గురించి సినిమా కొంచెం ఫస్టే కాకుండా మునుపటి కన్నా ఈసారి కొంచెం కొత్తగా అనిపించింది ఎన్టీఆర్. ఈసారి మళ్ళీ అన్ని విధాలు కొంచెం మంచిగా ఉంది సార్ సినిమా. సూపర్ హిట్ సినిమా. ఓకే, థ్యాంక్ యూ. సినిమా సూపర్గా ఉంది. లాస్ట్ సాంగ్ మాత్రం డ్యాన్స్ ఇరుగా తీశాడు. ఆ ఫైట్స్ మాత్రం కేక. కొడాలి శివ డైరెక్షన్లో మొత్తం కొత్తదనం అనేది ఎన్టీఆర్ చూపించాడు. మా ఫ్యాన్స్ అందరికీ గర్వంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.